మోక అది పక్కమా? అది పక్కన ఉన్నది మోకలాగేశారా? ఇప్పుడేం వెళ్తున్నారు అది? ఏమిటి కోసం అది? అంటే గేదెలకి ఏమైనా కట్టేయడానికా లేకపోతే నీళ్లు చేదుకోవడానికా? అరక కోసమా? అరక మోక కోసమా? ఆట పెడతాం చూడు, చూడు దానికి. గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణ ప్రాంతాల్లో అరక కోసము లేకపోతే గేదెలు కట్టేయటం కోసము ఇట్లా ఈ పరదాలు ఏదైతే ఉన్నాయో వీటిని కోసి పగ్గాలుగా మోకులుగా నీళ్లు చేదుకోవడానికి గేదెలు ఆవులు కట్టేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చెప్పండి, మీ పేరేంటి? ఏ నల్లకాళ్ళ జోడి పెట్టారు? కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? ఓకే. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇట్లా తాళ్ళు? వ్యవసాయం ఉందా మీకు? అంటే వ్యవసాయం పని చేసినట్టే లెక్క. జీతం చేసినా కూడా ఎన్ని సంవత్సరాల జీతం కుదిరారు? ఎంత వయసు వచ్చినప్పుడు? నిరుడు దాకా చేశారా? మీరు గ్రేట్, గట్టిగానే ఉన్నారు. జొన్నన్నం బలం అది? జొన్నన్నం బలమేనా అది? ఏంది అరక అన్నీ దున్నటం వచ్చా మీకు? అరక ఏమేమి దున్నుతారు? నాగలి, గొర్రు? ఎంత జీతం? ఎన్ని సంవత్సరాలు జీతం జాయిన్ అయ్యారు ఫస్ట్ మీరు? ఎన్నో ఏడా? 15 ఏడా 16 ఏడా జాయిన్ అయినా? 10 సంవత్సరాల కానించే బరిగొడ్డ దిగుబడి కాసి బాల కార్మికుడిగా జీతం ప్రారంభించిన. అరక జీతం చేసినాం, అన్ని పనులు చేసినాం. మాట తోలినాం, బండి తోలినాం, అరకలు గిరకలు అన్ని తోలి ఈ కాడికి వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? నాకుంటే 70. 70 ఉన్నా గట్టిగానే ఉన్నారు. ఏంది జొన్నన్నం బలమా? ఉంది, మొక్కదొన్న కట్టుకుంది, దొన్న కట్టుకుంది, కూర ఉంది. ఇప్పుడు అదే తినమంటున్నారు. ఎవరన్నం వలన ఈ షుగర్లో గిగర్లు వస్తున్న ఊర్లు గోదం వల్ల నీళ్ళు ఎక్కువ పెట్టి వెనకటి మనుషులు గట్టిగానే ఉన్నారు. అన్ని పంటలు పండిస్తే ఏంది ఆరోగ్యంగానే ఉన్నారు ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నారుగా? ఇప్పుడు కూడా పండినా పోతే నా దగ్గర ఏం దొరకదు. ఏంది మందు కిందకి దూరంగా ఉన్నారా? ఎంత గట్టిగా ఉన్నారు మీరు మనిషి? మందు కూడా తాగినా దాకా. ఎంత తాగేవాడి? మందు తాగితే ఎంత తాగేవాడి? పోవా తాగేది దెమ్మకి 5 కోటలు రోజు తాగేది? అప్పుడప్పుడు రోజు తాగేది 2 కోటర్లు. ఇక ఒకసారి పని పోగా ఇంటికి ఉంటే 5 కోటలు తాగుతుంది. పండగ రోజు 5 కోటర్లా? దాకా ఏం తినేవాడు? ఏమేమి తింటావు? నీ ఆహారం అలవాట్లు ఏంది అంత గట్టిగా? పొద్దున పూట ఏం తింటావు? పొద్దున లేవగానే ఊరన్నమేనా? ఏంది కూరలు? ఏంది నీకు ఇష్టమైన కూరలు? నువ్వు గట్టి మడిసి అట్ట అయితే మీ అమ్మ నాన్న ఆస్తి ఇవ్వకపోయినా నీకు గట్టి ఆరోగ్యమే ఇచ్చారు. జీన్స్ అంతేనా? ఏ కారం కుండలో కుడికారం అయినా కడుపు నింపాలి. గట్టిగానే ఉన్నావు నువ్వు. కారం తినకపోతే షుగర్ బీపీ వస్తుంది. కారం తినాలి. బీపీ షుగర్ లేవా నీకు? ఉప్పు కారం తినాలి. ఏ షుగర్ లేదు. డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గర పోయి మొత్తం దొరకదు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా శుక్లం ఆపరేషన్ చేయాలి. మీరనే కదా దేశం మీద ఎవరికైనా చేయాలి. చేయించుకోలేదంటే వాడు ఐరన్ మనిషి అయినా ఉండాలా? లేకపోతే మంచిగానే ఉందా? లిక్విడ్ ప్రొఫైల్ ఫోన్ చేస్తే మంచిగానే ఉంది. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన గట్టిగానే ఉన్నాం. 30,000 కంటి ఆపరేషన్ ఎందుకు? 10 ఏళ్ళకి చేయించారే మీ ఉండే ఏరియాలో? ఎక్కడ చేయించడం అంతా 30,000కి? గురి చేసినావా? 25,000 ఆపరేషన్, పైన 5,000 మందులు. హైదరాబాద్ ఎల్బీ ప్రసాద్ ప్రధానమంత్రి చేయించుకున్న హాస్పిటల్లో కూడా 30,000 లేదుగా. ఇక్కడ అంతగానే ఉందా? ఖమ్మంలో అంత రేట్లు ఉన్నాయా? 25,000 25,000 తీసుకున్నారా?
మొన్న మా దగ్గర వాళ్ళు 10,000కే చేయించుకొని వచ్చారు. అదే ఇబ్బంది. ఎవరు చేసినా కంటికి శుక్లం ఆపరేషన్, క్యాటరాక్ట్ ఆపరేషన్లే. నేనైతే పార్టీ ఇంకేమేమి తింటావు నువ్వు? ఏంటన్నా ఏంది ఇంత బలంగా ఉండడానికి కారణం? బొవ్వే తింటా. బోవేనా? భోజనం ఇప్పుడు అన్న ఎన్నిసార్లు? 2 సార్లు తింటా, 3 సార్లు తింటా? నేను పనికి పోతే 3 సార్లు తింటా, ఉం. ఇంటికాడ ఉంటే 2 సార్లు తింటా. ఉం. పొద్దున్నే ఇంటికాడ దిగిపోతాం, ఉం. మళ్ళీ ఆడిపోయినాక 9 తింటా, ఉం. మరి 1 గంట ఉం. నైట్ తింటా మళ్ళీ మళ్ళీ 3-4 సార్లు తింటా. ఉం. ఇక ఇవాళ రేపు యూత్ బాగా తాగి గంజా తాగి మందు తాగి ఇదవుతుంది. యూత్ మీద ఏమైనా చెప్పు, నీకేమనిపించింది? గంజాయి తాగా, గంజాయి తాగినా, మరి బెల్లం సార్ తాగినా, ఉం. దీపావళి సార్ తాగినా. ఉం. నువ్వు గట్టిగానే ఉన్నావు ఇన్ని అలవాట్లు ఉండి కూడా. మరి యూత్ ఇప్పుడు తాగి ఇట్లా ఆగమవుతున్నారుగా మరి ఇప్పుడు. తిండిలో ఉంటుంది, ఆ. తిండిలో ఏమైనా తీసుకున్నా కూడా బాగా తిండి తినాలంటవా? అంతే. ఉం. తిండి ఉం. తిండి ఎప్పుడైతే తగ్గితే కథ మనిషి ముఖనే ఉం. తగ్గి ఉం. మనిషికి మనాది ఉండదు. ఉం. ప్రశాంతంగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, మళ్ళీ పనికి ఏ పోవాలి. మనాది లేకుండా మంచిగా తిని హాయిగా ఉం. నీ ఆరోగ్య సూత్రం అదేనా? అది ఉం. కట్టిందంటే నిద్రపోతే ఒంటికి ఆరోగ్యం. ఎన్ని గంటలు నిద్రపోతాను? రోజుకి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది? పోతాం నైట్ 9 పనికి పోతే 7-7:30 కొత్త ఉం. గతం 8 పడుకుంటే గతం 1 గంట కల్లా మళ్ళీ మేలుకొస్తుంది, ఉం. మళ్ళీ పడుకో 1 గంట మళ్ళీ నుంచి. పడుకుంటాం. మళ్ళీ ఎన్నింటికి లేస్తావు? 5ంటికి, 6ంటికి, 4ంటికి? 5ంటికి లేస్తాం, 6ంటికి లేస్తాం. అంటే ఈ యొక్క 2-3 గంటలు, ఈ యొక్క 7-8 గంటల పైన నిద్రపోతున్నావు 6ంటికి అట్లయితే. లేస్తా, అమ్మం కడుకుంటా. పగులు ఎప్పుడన్నా పండుకుంటావా? అసలే అన్నం మధ్యాహ్నం దిగినప్పుడు 1 గంట చేస్తుంటుంది, ఉం. కాసేపు పోదని అడ్డుపడతాం. కన్ను మలిగిద్ది. మళ్ళీ లేస్తాం, మళ్ళీ పని చేస్తాం. ఉం. 5 గంటలకి జీతం ఎన్ని సంవత్సరాలు చేసినావు? చేసినాం. ఉం. 30 సంవత్సరాలు దాకా చేసినాం. ఎంత నీకు ఫస్ట్ జీతం? ఫస్ట్ సంవత్సరం ఎంత ఇచ్చారు మీ మీ యజమాని, భూ యజమాని? ఇంకా పట్టు జీతం ఎంత ఉంది, ఆగయ్య, నువ్వు. ఇంకా ఎంత ఫస్ట్ సంవత్సరం ఎంత జీతం? 10 రూపాయల జీతం చేసిన, ఆ? రోజు 10 రూపాయలు. నెలకు 300కి చేసినావు. నెలకి తర్వాత ఎంత పెరిగింది నీకు? నెలకి 300 జీతం చేసిన. ఏది ఈ గవర్నమెంట్ చెట్లు ఇవాళ కోసేవి, నీళ్లు పోసి నీళ్లు పెట్టినావా? రోడ్డు పాదులు చేసి నీళ్లు పెట్టినావా? ఆ, రోజు 10 రూపాయలు. తర్వాత ఇప్పుడు అదే జీతం మా తమ్మాయికి 90కా? మా తమ్మాయికి పర్మనెంట్ అయింది. మీ తమ్ముడికి పర్మనెంట్ అయిందా? నీకు వయసు దాటిపోయింది ఈ లోపుగా. నేను ఇక వదిలేసిన. తర్వాత ఎంత వచ్చింది జీతం? తర్వాత ఎంత చేసినావు? నెలకు 300 తర్వాత? తర్వాత చిన్నగా పెరిగింది. నెలకి 500, 400 అట్లా పెంచుకొని వాళ్ళకి ఇప్పుడు ఏ గ్రామ పంచాయతీలు చేసినా? 50,000 జీతం అయింది. గ్రామ పంచాయతీలు చేసినా? నువ్వు చేసిన నీళ్లు పెట్టడం చెట్లు అంటే గ్రామ పంచాయతీలో అది చేసినా? కాదు, ఫారెస్ట్. ఫారెస్ట్లో చేసినా? మనగాడు ఉద్యోగం ఫారెస్ట్లో అంటే. మరి అది అప్పుడు ఖాళీ దెబ్బ తగిలింది, సర్కారు ముడిపించుకొని ఆ చుట్టూ చెత్త చుట్టూ కప్ప పాత్రే ముడిపించుకుంది. ముడిపించుకొని ఖాళీ చెట్టు కానీ ఇంట్లో వాడితే మావాడికి పర్మనెంట్ అయింది. ఇప్పుడు శాంతి కలెక్టర్ కదా. కొడుకులు బిడ్డలు ఎంతమంది? నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి, 3. పెళ్ళిళ్ళు చేసినావు? సన్యాసం ఓకే ఓకే. బాధ్యతలు తీరినాయి. ప్రశాంతం. అమ్మగారు ఏం చేసేవాళ్ళు? అమ్మగారు నీకు గొడవలు పెట్టుకునేవాడు? కట్నం ఎంత ఇచ్చారు నీకు అప్పుడు పెళ్లి చేసుకుంటే? రోజుకి నాగా 150 రూపాయలు. నీకు బాగానే ఇచ్చారు ఆ రోజులలో? ఎక్కువ తక్కువ కట్నం అది? 150 కట్టాలి. ఈ సాగర్ కాలం తీస్తే ఒక తట్ల పోసినావు, తట్ల మోస్తే పైస ఇచ్చారు. 150 అంటే నీకు ఆ సొప్పు నీకు మంచి కట్నం వచ్చినట్లే ఆ రోజుల్లో. కాలం పని చేసింది. ఆ రోజుల్లో పొక్లైన జేసీబీ లేవుగా, మనుషులు తవ్వాల్సిందే. కాలం అందుకోసం అంత లేట్ పెట్టింది. ఇప్పుడు అనుకో ప్రాజెక్టు శంకుస్థాపన కాకముందే కాలాలు తవ్వి పడేస్తున్నారు పొక్లైనర్ జేసీబీలు పెట్టి. లేవు ఇప్పుడు చేయటం ఏది? పొక్లైనర్ జేసీబీలు పెట్టి. ఇప్పుడు చేరుతాను కూడా ట్రాక్టర్లు చేస్తలు వచ్చినప్పుడు అప్పుడు ఆడకయ్యి సంతకాల 9 నాగలు కడితే తెల్లగాన 4 2 ఎకరాలు చేరు 4 నాగలతో సాగు కలిపినాం. మరి ఇప్పుడు దొండమనేవాడు నైట్. ఇప్పుడు వయసు పోరగాళ్ళు అంబర్లు గుట్టకాలు పానపరాకులు తిని బలం ఆడితే పోరగాళ్ళు నైట్ తింటారా? ఇప్పుడు నైట్ పొలం కాడికి పోవటం అంత ఉందా? పొలం కాడికి పోయేటట్టుగా జలసాలకు అలవాటు పడి మందు తాగటం, గంజాయి తాగటం, ఎంజాయ్లు ఎక్కువ అయిపోయింది. అంత పని చేసేటోడు ఎవడున్నాడు ఇప్పుడు? ఈ తరాలు చేసినాయి కానీ.
చీమలపాడి గుట్టలు ఎంత ఉన్నాయి ఉమ్. గుట్టలు ఎక్కి దిగినాం నడిచిపోయచ్చు ఇప్పుడు నీకు వీళ్ళు 7 నుంచి 7కి బండో ఆటో కావాలా లేకపోతే అసలు ఆ ఫంక్షన్లకి వాటికే గుట్టలు పోవట్లేదు. ఎక్కి దిగి రంగాపురం అడిగి చీమలపాడి గుట్టలు ఎక్కి దిగి మొత్తం ఎటువంటి కర్ర ద్వారకు వచ్చినాం మంచి వాళ్ళకి ఉమ్. గుట్టారి గిగుతారి మాత్రం స్వెట్టు ధరించి ఉమ్. నరకొచ్చినాం పూల కట్టెలు అయితే ఇంటికి మగరాలు దూరాలు ఉమ్. ఆ రోజుల్లో పూరీలుగా అన్ని పూరీలేగా. రోజులలో మన చుట్టు గుడిసెలు మరి కొట్టాలు ఎట్లా కొట్టాలు అవి ఉమ్. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? కాంగ్రెస్లో ఉన్నావా, తెలుగుదేశంలో ఉన్నావా, బీజేపీలో ఉన్నావా? అప్పుడు అప్పుడు కమ్యూనిస్టు రజబెల్లి రజబెల్లి తర్వాత తర్వాత రజబెల్లి పోయినాక ఇక తెలుగుదేశం తెలుగుదేశంలో నుంచి ఎటు పోలే తెలుగుదేశంలో ఉన్నావా? ఎటు పోలేక మళ్ళీ ఈ ఏడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ అయినా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు టీమా ఇప్పుడు నీది? 9 ఉమ్. ఉమ్. వేసినాం ఉమ్. జగ్గేపేట ఉమ్. మరి విజయవాడ ఉమ్. ఎన్నో 4,000 పింఛన్ చేస్తే 2,000 పింఛన్ వస్తుంది ఉమ్. పెన్షన్ 4,000 5,000 ఇవ్వాలంటావు. ఇస్తారుగా ఇస్తారుగా ఆంధ్రాలో ఇస్తున్నారంటావు. ఇస్తారు కదా చంద్రబాబు నాయుడు ఉమ్. 4,000 పింఛన్ ఇస్తారుగా ఉమ్. ఇదే పింఛన్ ఉమ్.